నెల ప్రారంభ రోజు జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు మనం తోరాలో నుంచి చూద్దాం. ఆదికాండము 8వ అధ్యాయము 5వ వచనము. నీళ్లు 10వ నెల వరకు క్రమంగా తగ్గుచూ వచ్చెను. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. అంటే రోష్ హోదేష్ రోజు, అంటే న్యూమూన్ రోజు. నిర్గమకాండము 40వ అధ్యాయము 2వ వచనము. మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిల్వబెట్టవలెను. అంటే నెలలో మొదటి రోజు. లేవియా కాండము 23వ అధ్యాయము 24వ వచనము. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అంటే 7వ నెల మొదటి దినమున పరిశుద్ధ సంఘంగా కూడవలెను అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ పండుగని శృంగధ్వని పండుగ అంటారు. ఇదే యోమ్ తెరువా అని కూడా అంటారు. సంఖ్యాకాండము 1వ అధ్యాయము 1వ వచనము. వారు ఐగుప్తు దేశము నుండి బయలు వెళ్లిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో ఎలోహిం మోషేతో ఇట్లనెను. అంటే ఐగుప్తు నుంచి వెళ్ళిన తర్వాత 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీని ఎలోహిం మోషేతో మాట్లాడటం అనేది జరిగింది. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 38వ వచనము. ఎలోహిం సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను. అహరోను 5వ నెల మొదటి దినమున చనిపోవడం అనేది జరిగింది. 1వ సమూయేలు 20వ అధ్యాయము 5వ వచనము. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను తప్పక రాజుతో కూడా కూర్చుండి భోజనము చేయవలెను. అయితే ఎల్లుండి సాయంత్రము వరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము. ఇక్కడ కూడా చూసుకుంటే మనం ఇంగ్లీష్లో న్యూమోన్ అని ఉంటుంది. 2వ రాజులు 4వ అధ్యాయము 23వ వచనము. అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోవుదు అని అడుగగా, ఇక్కడ షబ్బాతు న్యూమోన్ అనే ఉంది ఇక్కడ కూడా. అంటే ఆమె భర్త అడుగుతున్నాడు, ఈరోజు షబ్బాతు కాదు, న్యూమోన్ కాదు, నువ్వు ఎందుకు ఆ దైవజనుడి యొద్దకు వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. అంటే ఒక దైవజనుడి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అంటే షబ్బాత్ రోజు, ఇంకా రోష్ హోదేష్ రోజు, అంటే నెల ప్రారంభ రోజు, వారంలో ఆఖరి రోజు ఆయన సన్నిధిలో కనిపించాలి అని ఇక్కడ దీని ద్వారా మనకు అర్థమవుతుంది.